హాయ్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ చూసాం. సో స్ట్రక్చర్ని ఈ విధంగా అంటే 6 కార్బన్ ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, దీన్ని ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అంటారు. అయితే మనకి స్ట్రక్చర్ని ప్రపోజ్ చేయగానే సరిపోదు. సో ఆ స్ట్రక్చరు ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయగలగాలి. అంటే స్ట్రక్చర్ డ్రా చేసేసి ఇదే గ్లూకోజ్ స్ట్రక్చరు లేదా ఇంకో స్ట్రక్చర్ అంటే అది ఒప్పుకోరు. సో కాబట్టి ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే ఆ కాంపౌండ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ సాటిస్ఫై చేయగలగాలి. అయితే ఈ స్ట్రక్చర్ చాలా ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయగలిగింది, కానీ కొన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయటంలో ఫెయిల్ అయ్యింది. అవేంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్డిహైడిక్ గ్రూప్, ఓకేనా, CHO. అయితే ఆల్డిహైడిక్ గ్రూప్ అయినప్పుడు ఇది కంపల్సరీ మనకి 2,4-DNP టెస్ట్ ఇవ్వాలి. అంటే ఇట్ మస్ట్ బీ పాజిటివ్ టువర్డ్స్ 2,4-DNP టెస్ట్. 2,4-DNP అంటే 2,4-డైనైట్రోఫెనైల్ హైడ్రజీన్. సో జనరల్గా కార్బనైల్ కాంపౌండ్స్కి ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఇది మనం ల్యాబ్లో చేస్తాము. సో కాబట్టి ఇది ఆల్డిహైడిక్ గ్రూప్ అయి ఉన్నట్లయితే కంపల్సరీ ఇది పాజిటివ్ టెస్ట్ ఇవ్వాల్సిందే. అయితే ఇది నెగిటివ్ టువర్డ్స్ 2,4-DNP 2,4-DNP టెస్ట్ ఇవ్వలేదు. సో అదేవిధంగా ఆల్డిహైడిక్ గ్రూప్ అయి ఉన్నట్లయితే కంపల్సరీ ఇది క్షిప్స్ రియేజెంట్ తోటి టెస్ట్ ఇవ్వాలి, కానీ ఇది నెగిటివ్ టువర్డ్స్ క్షిప్స్ రియేజెంట్. సో అదేవిధంగా మనకి ఆల్డిహైడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆల్డిహైడ్స్ సోడియం బైసల్ఫైడ్ తోటి మనకి టెస్ట్ ఇస్తాయి. సో కాబట్టి NaHSO3. అయితే ఇది గ్లూకోజ్, ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది నెగిటివ్ టువర్డ్స్ సోడియం బైసల్ఫైట్, అంటే వైట్ ప్రెసిపిటేట్ ఇస్తాయి అన్నమాట. సోడియం బైసల్ఫైట్ ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. సో కాబట్టి ఇది నెగిటివ్ టెస్ట్ ఇచ్చింది. యాక్చువల్గా పాజిటివ్ టెస్ట్ ఇవ్వాలి యాక్చువల్గా అయితే. అదేవిధంగా నెక్స్ట్ మనం ఆల్రెడీ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసేటప్పుడు హైడ్రాక్సిల్ ఎమైన్ తోటి ఒక టెస్ట్ చెప్పాం మనం. పాజిటివ్ టెస్ట్ ఇచ్చింది, గ్లూకోజ్ ఆక్సైమ్ ఇచ్చింది. హైడ్రాక్సిల్ ఎమైన్ అంటే NH2OH. దీంట్లో గ్లూకోజ్ ఆక్సైమ్ ఇచ్చింది. కార్బనైల్ కాంపౌండ్స్ NH2OH తోటి వాటర్ని ఎలిమినేట్ చేసి మనం C+NOH అని రాసాం. ఆక్సైమ్ గ్లూకోజ్ టెస్ట్ ఇచ్చింది. బట్ పెంటాఎసిటైల్ గ్లూకోజ్ నెగిటివ్ టువర్డ్స్ హైడ్రాక్సిల్ ఎమైన్. అయితే ఇది పెంటాఎసిటైల్ గ్లూకోజ్ పాజిటివ్ టువర్డ్స్ హైడ్రాక్సిల్ ఎమైన్. అయితే పెంటాఎసిటైల్ గ్లూకోజ్ నెగిటివ్ టువర్డ్స్ హైడ్రాక్సిల్ ఎమైన్ NH2OH. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇన్ aqueous solution glucose shows mutarotation. సో మ్యూటారొటేషన్ అంటే ద స్పాంటేనియస్ చేంజ్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్ కాల్డ్ మ్యూటారొటేషన్. అయితే ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ మ్యూటారొటేషన్. మ్యూటారొటేషన్ అంటే ఏంటి? ద స్పాంటేనియస్ చేంజ్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్ కాల్డ్ మ్యూటారొటేషన్. మ్యూటారొటేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏమనుకున్నామంటే ఇన్ aqueous solution glucose shows
మ్యూటారొటేషన్. ఓకే, అయితే గ్లూకోజ్ ఎగ్జిస్ట్ ఇన్ 2 ఐసోమరిక్ ఫార్మ్స్. ఏంటి ఆ ఐసోమరిక్ ఫార్మ్స్ అంటే ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్, అదేవిధంగా బీటా డి క్యాపిటల్ డి ప్లస్ గ్లూకోజ్. ఇక్కడ ఆల్ఫా బీటాలు అంటే నేను స్ట్రక్చర్స్ని గీసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే యానోమరిక్ కార్బన్లో ఆల్ఫా ఓహెచ్ రైట్ సైడ్ ఉంటే ఏమంటారు, లెఫ్ట్ సైడ్ ఉంటే ఏమంటారు అవన్నీ. అయితే ఇక్కడ ఈ ప్లస్ సైన్ ఏమి ఇండికేట్ చేసిద్దా అంటే ఆప్టికల్ యాక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే పాజిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తే డెక్స్ట్రో రొటేటరీ అంటారు. అంటే ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే డెక్స్ట్రో రొటేటరీ అని, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే లీవో రొటేటరీ అని చెప్తాం మనం. అయితే ఇది చాలాసార్లు రిపీటెడ్గా వస్తుంది కదా, జస్ట్ బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. జనరల్గా నార్మల్ లైట్ అంటే తెలుసు కదా, ఏ విజిబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ లైట్. ఓకే, లైట్కి వేవ్ నేచర్ ఉంది. సో ఈ లైట్ జనరల్గా నార్మల్ లైట్ ఏంటంటే ప్రాపగేట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేట్ అవుతూ ఉంటుంది ఇన్ ఆల్ డైరెక్షన్స్లో, ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా. సో అయితే ఈ నార్మల్ లైట్ని ఏం చేస్తారా అంటే ఒక పోలరైజర్ గుండా పాస్ చేస్తారు. సో పాస్ చేసినప్పుడు ఈ నార్మల్ లైను ఓన్లీ సింగిల్ ప్లేన్లోనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది ఆసిలేట్ అవుతుంది. జాగ్రత్త చూడండి, ఎందుకంటే రిపీటెడ్గా వస్తుంది కదా, మనం రొటేషను, ఆప్టికల్ యాక్టివిటీ, స్పెసిఫిక్ రొటేషను ఇవన్నీ పదాలు వస్తాయి. సో కాబట్టి ఇది ఈ లైట్ని ఏమంటారా అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటారు దీన్ని. పోలరైజ్డ్ లైట్. సో ఇప్పుడు మనం ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయితే అబ్జర్వ్ చేయాలనుకున్నామో, యాక్చువల్గా ఇదంతా పొలారిమెట్రీ కింద వస్తుంది. సో దీంట్లో ఆర్గానిక్ కాంపౌండ్ ఉంచుతాం దీంట్లో. అంటే మీరు ఏ కాంపౌండ్ అయితే మీరు ఆప్టికల్ యాక్టివిటీ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నామో దాన్ని ఉంచుతారు. సో ఈ లైట్ యాజ్ యూజువల్గా బయటకు వచ్చేసింది అనుకోండి, ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్, అసలు ఏ చేంజ్ లేదు, డైరెక్ట్గా ఇలానే వచ్చేసింది. సో అంటే ఈ లైట్ యొక్క డైరెక్షన్ ఏమన్నా చేంజ్ చేయగలిగిందా, చేంజ్ చేయలేదు. అప్పుడు ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ఏమంటారా అంటే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అంటారు. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అంటే ఈ కార్బన్ 4 డిఫరెంట్ గ్రూప్స్ తోటి అటాచ్ చేయలేదు, ఏవో సిమిలర్ గ్రూప్స్ తోటి అటాచ్ అయి ఉన్నది అనేటువంటిది మనకి అర్థమవుతుంది. 4 డిఫరెంట్ కైరాల్ కార్బన్స్ లేవు అందులో, కాబట్టి అది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అంటారు. ఒకవేళ కార్బన్ అటాచ్డ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్ అయి ఉంటే అప్పుడు అది ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తుందని చెప్తాం మనం. సో అప్పుడు ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఏం చేస్తుందంటే ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా రొటేట్ చేసింది అనుకుందాం. సో ఇది ఏదైతే ఉందో, ఈ యాంగిల్ ఇది ఏదైతే ఉందో దీన్ని మనం మెన్షన్ చేస్తాం. అంటే ఎన్ని డిగ్రీస్ అయితే అంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైట్ని ఏం చేసింది, సింగిల్ ప్లేన్లో పర్పెండిక్యులర్గా ప్రాపగేట్ అయ్యేటువంటి లైట్ని జస్ట్ రొటేట్ చేసింది ఏ సైడు, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో కాబట్టి ఇలా రొటేట్ చేస్తేనేమో డెక్స్ట్రో రొటేటరీ అని, అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే లీవో రొటేటరీ అని చెప్తాం. అయితే ఇక్కడ బేసిక్గా మీకు ఇంకో టర్మ్ కూడా వచ్చింది, స్పెసిఫిక్ రొటేషన్ అంటారు. స్పెసిఫిక్ రొటేషన్ ఇట్ ఈస్ ద స్టాండర్డ్ మెజర్మెంట్ ఆఫ్ ఆప్టికల్ రొటేషన్. ఆప్టికల్ రొటేషన్ అన్నా ఆప్టికల్ యాక్టివిటీ అన్నా ఒకటే. అయితే ఇక్కడ స్పెసిఫిక్ పేరులోనే ఉంది. స్పెసిఫిక్ అంటే కండిషన్స్ తీసుకుంటారు. అంటే ఆ పొలారిమీటర్ లెంత్ యూనిట్ లెంత్ ఉండే విధంగా ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ యూనిట్ కాన్సన్ట్రేషన్ తీసుకుని మనం మెన్షన్ చేస్తాం. అంటే స్పెసిఫిక్ రొటేషన్ కూడా ఆల్సో ఆప్టికల్లీ రొటేషనే.
ఓకేనా, ఇది కూడా క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే. అయితే స్పెసిఫిక్ కండిషన్స్ తీసుకుంటాం మనం. మ్యూటారొటేషన్ అంటే చెప్పాను నేను, స్పాంటేనియస్ చేంజ్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్ అని చెప్పుకున్నాం మనం. సో కాబట్టి ఈ స్పెసిఫిక్ రొటేషన్ కూడా ఆప్టికల్ యాక్టివిటీ కింద వచ్చింది. అయితే దీనికి స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి మీకు ఎక్కడైనా సరే ఒకటే గుర్తు, అంటే ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే డెక్స్టర్ రొటేటరీ అని, యాంటీ క్లాక్ వైజ్ అయితే లివో రొటేటర్ అని. అయితే ఈ ప్లస్ సైన్ ఏం ఇండికేట్ చేసిద్ది, డెక్స్ట్రో. అదే మైనస్తో ఇండికేట్ చేశారనుకోండి లివో రొటేటరీ సబ్స్టెన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్ అన్నాం. అయితే ఇప్పుడు యాక్వస్ సొల్యూషన్స్ షోస్ మ్యూటారొటేషన్ అన్నాం. సో యాక్వస్ అంటే 2 ఐసోమరిక్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుందని చెప్పుకున్నాం. గ్లూకోజ్ ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ అండ్ బీటా డి ప్లస్ గ్లూకోజ్. అయితే ఇక్కడ ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ అనేటువంటిది క్రిస్టలైజ్డ్ ఫ్రమ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఎట్ 30 degrees Celsius. Crystallized from concentrated solution at 30 degrees Celsius. ఈ ఆల్ఫా డిగ్రీ మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే ఇది 146 degrees Celsius. సో అదేవిధంగా బీటా డి గ్లూకోజ్ క్రిస్టలైజ్డ్ ఫ్రమ్ హాట్ సాచురేటెడ్ ఆక్వస్ సొల్యూషన్. ఇట్ ఈస్ క్రిస్టలైజ్డ్ ఫ్రమ్ హాట్ సాచురేటెడ్ ఆక్వస్ సొల్యూషన్. గ్రేటర్ దెన్ 98 degrees Celsius. దీని మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 150 degrees Celsius. సరే, ఏంటిది క్రిస్టలైజ్డ్ ఫ్రమ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, అదేవిధంగా క్రిస్టలైజ్డ్ ఫ్రమ్ హాట్ సాచురేటెడ్ ఆక్వస్ సొల్యూషన్ అనుకుంటున్నారా? సో అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే అది ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని ప్రిపేర్ చేసిన తర్వాత, అంటే ఆఫ్టర్ ప్రిపరేషన్, ఓకేనా, వీ హ్యావ్ టు ప్యూరిఫై దట్ కాంపౌండ్. మనం ఆ కాంపౌండ్ని ఏం చేయాలి, ప్యూరిఫై చేయాలి. సో కాంపౌండ్ని ప్యూరిఫై చేయాలి అంటే మనకి సెవరల్ మెథడ్స్ ఉన్నాయి. ఆ సెవరల్ మెథడ్స్లో ఒక మెథడ్ ఏంటంటే క్రిస్టలైజేషన్ అంటారు, అంటే రీక్రిస్టలైజేషన్ అంటే రీక్రిస్టలైజేషన్ అంటే జస్ట్ దీని ఐడియా కోసం జస్ట్ చెప్తా చూడండి ఒకసారి. అంటే జస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్లో వాటర్ తీసుకుని దీనికి కొంచెం షుగర్ యాడ్ చేసామనుకోండి, షుగర్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, డిజాల్వ్ అయ్యిద్ది. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తే డిజాల్వ్ అయ్యిద్దా, అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని హీట్ చేస్తారు. ఓకేనా, హీట్ చేస్తే ఏమైంది, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్ సాల్యుబుల్ అవుతుంది. సో దీన్ని ఇమీడియట్లీగా మనం దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం అంటే కోల్డ్ సొల్యూషన్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకేనా, కోల్డ్ వాటర్లోకి ఈ హాట్ కండిషన్లో ఉన్నటువంటి సొల్యూషన్ని ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, అప్పుడు ఏం జరిగింది, ఇమీడియట్లీగా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఏదైతే డిజాల్వ్ అయ్యిందో ఇదంతా క్రిస్టలైజ్ అవుతుంది. ఓకేనా, దీన్నే మనం రీక్రిస్టలైజేషన్ అంటారు. అంటే ఈ సాలిడ్ని, క్రిస్టల్స్ని ఏం చేసాం, డిజాల్వ్ చేసాం. ఈ హాట్ కండిషన్లో అంటే మోర్ సబ్స్టెన్స్ని సాల్యుబుల్ చేసాం, అంటే శాచురేషన్. అంటే యాక్చువల్గా కోల్డ్ కండిషన్లో ఏంటి, సూపర్ శాచురేషన్ ఉంది, అంటే డిజాల్వ్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నది. సో అది డిజాల్వ్ అవ్వడానికి ఏం చేసాం, హీట్ చేస్తే, మీరు చదువుకున్నారు, అంటే శాచురేటెడ్ని హీట్ చేస్తే అన్సాచురేటెడ్ ఫామ్ అయింది. అదేవిధంగా అన్సాచురేటెడ్ సొల్యూషన్ని కూల్ చేస్తే శాచురేటెడ్ సొల్యూషన్ వచ్చింది. అదేవిధంగా సూపర్ శాచురేటెడ్ని హీట్ చేస్తే శాచురేటెడ్ సొల్యూషన్ వస్తుంది. సో ఇవన్నీ బేసిక్గా నేర్చుకున్నారు మీరు. సో కాబట్టి దీని ప్రకారం మనకి అంటే క్రిస్టల్స్లో ఉన్న ఇంప్యూరిటీస్ని ప్యూరిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే రీక్రిస్టలైజేషన్ అనే మెథడ్ని వాడతారు. ఓకేనా, కాబట్టి ఈ ఆక్వాస్ సొల్యూషన్ అంటే ఈ ప్రకారం మనం ఈ రెండు ఫామ్స్ని సపరేట్ చేశారు. అంటే ప్యూర్ క్రిస్టల్స్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ ప్యూర్ క్రిస్టల్స్ ఆఫ్ బీటా డి గ్లూకోజ్. ఓకేనా, సో కాబట్టి ఆ ప్రాసెస్లో మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను దీనికోసం, ఇది అర్థం అవడం కోసం. అయితే నెక్స్ట్ వన్
సో ఆల్ఫా డి గ్లూకోజ్ ఆప్టికల్ యాక్టివిటీ ఎంత అంటే ఆప్టికల్ రొటేషన్ 111 degrees ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్ అంటే యాక్చువల్గా స్పెసిఫిక్ రొటేషన్ అంటారు. సో మీకు అర్థం అవడం కోసం జస్ట్ సింపుల్గా ఆప్టికల్ రొటేషన్ ఎంత 111 డిగ్రీ అంటే స్టాండర్డ్ మెజర్మెంట్స్ తీసుకుంటే స్పెసిఫిక్ రొటేషన్ అవుతుంది. సో అయితే దీన్ని మీరు కనుక వాటర్లో డిజాల్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అంటే ప్యూర్ క్రిస్టల్స్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో వాటర్లో డిజాల్వ్ చేస్తే దీని యొక్క స్పెసిఫిక్ రొటేషన్ ఇమీడియట్లీ చేంజెస్ టు 52.5 degrees. అంటే ప్యూర్ క్రిస్టల్స్ ఆఫ్ గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, its specific rotation gradually decreases from 111 degree to 52.5 degrees. అదేవిధంగా నెక్స్ట్ ప్యూర్ బీటా డి గ్లూకోజ్ తీసుకుందాం. స్పెసిఫిక్ రొటేషన్ ఆప్టికల్ రొటేషన్ ఎంత అంటే 19.2 degrees. డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా ఉంది, 18 ఉంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు వాటర్లో డిజాల్వ్ చేస్తే అంటే ప్యూర్ క్రిస్టల్స్ ఆఫ్ బీటా డి గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఇట్స్ స్పెసిఫిక్ రొటేషన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ 19.2 degree to 52.5 degrees. Gradually increases from 19.2 to 52.5 degrees. సో దీని ప్రకారం మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా డి గ్లూకోజ్ ప్లస్ బీటా డి గ్లూకోజ్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 52.5 డిగ్రీ. అంటే దీన్ని మీకు అర్థం చేసుకుంటారని ఇలా విడగొట్టారు. సో ఇప్పుడు అసలు రాస్తున్నా చూడండి. ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ ఈక్విలిబ్రియం మిక్చర్ beta D plus glucose. So its specific rotation 111 degree. Its specific rotation 19.2 degrees. So at equilibrium state, specific rotation is equal to 52.5 degree. సో కాబట్టి ఇందులో మనకి ఆల్ఫా డి గ్లూకోజ్ బీటా డి గ్లూకోజ్ అంటే స్పాంటేనియస్గా ఈ స్పెసిఫిక్ రొటేషన్ ఏమవుతుంది చూడండి, 111 నుంచి 52.5 ఈక్విలిబ్రియం లెవెల్, 19.2 నుంచి 52.5 అంటే స్పాంటేనియస్గా స్పెసిఫిక్ రొటేషన్ జరుగుతూ ఉంది కదా, చేంజ్ అవుతూ ఉంది కదా. అంటే స్పాంటేనియస్లీ చేంజ్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్ని మనం ఏమంటామయ్యా అంటే మ్యూటారొటేషన్ అంటారు. ఏమంటాం? మ్యూటారొటేషన్. చూసారా, మ్యూటారొటేషన్ కోసం ఇంత చెప్పవలసి వచ్చింది మనకి. అయితే ఇక్కడ ఆల్ఫా గ్లూకోజ్ ఎంత ఉంటుంది, బీటా పర్సంటేజెస్ ఎంత అన్నప్పుడు ఈక్విలిబ్రియం మిక్చర్ దగ్గర ఆల్ఫా వచ్చేసి 36%, అదేవిధంగా బీటా డి గ్లూకోజ్ 64%. మరి ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఎంత అంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ 0.02% ఉంటుంది. ఈక్విలిబ్రియం దగ్గర ఎంత ఉంటుంది, ఆల్ఫా 36, బీటా 64, 100 అయింది కదా, రిమైనింగ్ అది ఎక్కడి నుంచి అనుకోండి స్మాల్ ట్రేస్ అమౌంట్లో. అంటే యాక్చువల్ స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత అంటే 52.5 డిగ్రీ. సో కాబట్టి ఈ స్పాంటేనియస్ స్పెసిఫిక్ రొటేషన్ విత్ టైం ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల.
సో మీరు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారా అంటే సైక్లిక్ స్ట్రక్చర్స్కి ఇస్తాం ఇప్పుడు మనం ఆ స్ట్రక్చర్స్ని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.